అసలు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక మనం చూద్దాం. నాడు ఇందిరా నేడు రేవంత్. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కిన తొలి సీఎం రేవంత్ కమిట్మెంట్పై ప్రశంసల జల్లు. ఉస్మానియాకు 1000 కోట్లు ఆక్స్ఫర్డ్ తరహాలో తీర్చిదిద్దుతామని, ఓయూలో ఖాళీలు భర్తీ చేయండి, అద్భుత నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా మరి చెప్పినట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచురించారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాల గడ్డ. 1965లో ఈ దేశ ప్రధాని ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు. ఆ తర్వాత ఏపీఎం సీఎం కూడా ఇక్కడికి రాలేదు. ఉస్మానియా గడ్డ నుంచి వచ్చే ప్రశ్నలంటే భయం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రగిలించింది కూడా ఉస్మానియానే. గత 10 ఏళ్ళు కేసీఆర్ కూడా ఇక్కడికి రావడానికి సాహసించలేదు. 108 ఏళ్ల చరిత్ర గల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల మెట్లెక్కిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సృష్టించారు చరిత్ర. ఇక ఓయూ అంటే భయపడే నేతలకు భిన్నంగా ఆర్ట్స్ కళాశాల గడ్డపై నుండి 1000 కోట్ల నిధులు ప్రకటించారు. అధ్యాపకుల భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ తరహాలో తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. నిజంగానే ఎంతో గట్స్ ఉన్న సీఎంగా మరి రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు. రేవంత్ రెడ్డి రీసెంట్గా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారు. నేను వస్తాను, మళ్ళీ మీకు నేను వచ్చి మీకు దగ్గర ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే అతి త్వరిత కాలంలోనే మళ్ళీ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కి తానిచ్చిన మాటను నిరూపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు 1000 కోట్ల రూపాయలతో కాలేజీ యొక్క ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ యొక్క మరి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడానికి మరి అమౌంట్ని శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రకంగా చెప్తే రేవంత్ రెడ్డి ఎంత కమిట్మెంట్తో ఉన్నారో, ఆయన ఎంత రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ధ్యేయం ఉన్నారో, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా కాంక్షిస్తున్నారో, మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఎంత తప్పిస్తున్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. మరి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వచ్చే ప్రశ్నలు, అక్కడ ఉన్న సమస్యలని మరి ఎదుర్కొనడానికి మరి గతంలో ఉన్న మరి హేమీలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర జాతి పితగా చెప్పుకోబడే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఆయన కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా మరి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళటానికి 1కి 100 సార్లు ఆలోచించి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వచ్చే క్వశ్చన్లకి సమాధానం చెప్పాలంటే మరి దానికి గట్స్ ఉండాలి. అదేవిధంగా అంత గట్స్, అంత కమిట్మెంట్ గల నేతగా సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రోజున నిరూపించుకున్నారు. ఇందిరా తర్వాత ఆ రకంగా వెళ్ళిన ఏకైక సీఎంగా కూడా మరి మనం రేవంత్ని చూడవచ్చు. ఇక ఆటో డ్రైవర్లను మోసగించారు. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. సిరిసిల్ల డ్రైవర్లకు బీమా పత్రాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసింది అని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కేటీఆర్ మరి ఒక రకంగా ఒకవైపేమో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపేమో మరి కవిత ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. కల్వకుంట్ల కవిత ఈ రోజున మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాధవరం కృష్ణారావు కావచ్చు, గతంలో మరి మనం కావచ్చు మన హరీష్ రావు మీద కావచ్చు డైరెక్ట్ అటాక్, మీరు ఏం చేశారనేది మల్లారెడ్డి మీద కూడా డైరెక్ట్ అటాక్ చేసిన పరిస్థితి. వీళ్ళందరితో కూడా ఓ పక్కన సతమతమవుతున్న కేటీఆర్ మరి పంచాయతీ ఎన్నికలో పక్కన చేతులెత్తేసిన పరిస్థితి. మరి అసలు ఎన్నికల్లో మనం ప్రచార పర్వంలో ఉన్నామా లేదా అని కార్యకర్తలు కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్న నేపథ్యం ఉందని చెప్పి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. మరి ఇంతటి విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో కూడా మరి ఆటో డ్రైవర్లు అంటూ కేటీఆర్ మరి ఆటో డ్రైవర్లతో మాట్లాడటం జరిగింది. సిరిసిల్లకు సంబంధించి మరి సిరిసిల్లలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయించుకోవడానికి మరి కేటీఆర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రజాప్రభుత్వంగా అవకాశం ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో తన ఉనికిని చాటుకోవడానికి, ఏదో ఒక రకంగా తాను లైమ్ లైట్లో ఉండడానికి అన్ని రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నాయి. దానికి కేటీఆర్ మాత్రం కూడా ఏమీ అతీతుడు కాదు అని మనకి అర్థమవుతుంది. ఇక ఆటో డ్రైవర్లను మోసం చేసిందంటూ మరి కేటీఆర్ మాట్లాడిన దాన్ని ప్రచురించడం మనం చూసాం. ఇక మాధవరం కథ ముందు చెప్తా, డాక్యుమెంట్లతోనే నేను బయట పెడతానని కవిత సంచలన ప్రెస్ మీట్ చేశారు. మరి దాని గురించి కూడా చూద్దాం. ఇక
ఆర్టీసీ ఉద్యోగాలు పిల్లల కోసం ప్రత్యేక స్కూల్, ప్రజా రవాణా వాటా 70% పెంచడమే లక్ష్యం. హైదరాబాద్లో 373 కొత్త రూట్లలో బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి పథకం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టైంకి మరి రాష్ట్రం అప్పులు కుప్పగా ఉన్న మాట వాస్తవం. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తామిచ్చిన